హాయ్ అండి, రేపు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చట్నీ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూసండి, ఒక మంచి చట్నీ చూపించబోతున్నాను. టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, బెల్లం, చింతపండు, ఉప్పు తీసుకోండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పొట్టు మినపప్పు మాత్రమే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక 7 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీకు కారం ఎక్కువ వద్దంటే తగ్గించుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, చింతపండు, అలానే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకోండి. రైస్ లో కూడా బాగుంటుందండి. కావాలంటే కొంచెం గట్టి పచ్చడి తీసుకోవచ్చు. వాటర్ కలపకుండా తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇష్టమై. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి ఆవిరి కుడం అలానే రొట్టి వేసుకుంటున్నామండి. ఆవిరి కుడంలోకి మీరు ఇడ్లీ రవ్వ వేస్తారా లేదా బియ్యం నూక వేస్తారా? నేనైతే బియ్యం నూక వేస్తానండి. ఆవిరి కుడంలోకి ఎప్పుడు బియ్యం నూక బాగుంటుంది. మీరేం వేసుకుంటారు కామెంట్ చేయండి. రొట్టె అయితే వేసేసుకున్నానండి. టేస్టీ పొట్టు మినపప్పు పచ్చడి వేసుకొని తింటాను. ఇప్పుడు ప్రోటీన్ గా పల్లి చట్నీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. పెద్ద టైం కూడా పట్టదు, సింపుల్ గా అయిపోతుంది. వేడిగా ఆవిరి కుడంలో నెయ్యి వేసుకుని చట్నీతో తింటే ఇంకా బాగుంటుందండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.